కాలకేయుడు ఏం చెప్తున్నాడంటే అమ్మా కాలకేయ క్షమించండి బాబు దగ్గరికి చూస్తే కాలకేయ లెక్కనే ఉంటుంది. మరి దూరంగా చూస్తే బాగోలు అనుకున్నా పక్క బలి లెక్కుంటూ ఏంది? అదే బాబు బాహుబలి లెక్కుంటావా అని అంటున్నా. నువ్వు నాకు పక్కన ఉన్నంత వరకు తిరిగేలేదు మామ. సేమ్ టు యూ ప్రభు. ఏం చెప్తున్నాడు కాలకేయుడు? వాళ్ళ మనిషిని ఒకరిని బంధించినామంట, వదిలిపెట్టమంటుండు. మనం ఇప్పుడు బంధించినాము. నువ్వే నిన్ను చూసే కాలకేయుడు అనుకుంటున్నాడు. ఓ అడ్డమైనోడా, అడికి వచ్చినా అంటే బతుకవు, నరాలు నరాలు తెంపేస్తా. నీ భాష వానికి అర్థం కాలేదంట. నువ్వా నా చెప్పు వానికి అర్థమైనట్టు. ఓకే ప్రభు. నిమ్డా చూసే టెల్ మీ 106 106. వాడు ఏం చెప్తున్నాడు? వాడు యుద్ధం కావాలంటే కూడా ఆపేస్తారంట, వాళ్ళ మనిషిని పంపించేయమంటుండు. వానికి ఇట్లా కదా వాని భాషలో చెప్తా చూడు. ఇందా, మాది నస్కల్, మీది ఆఫ్రికా, ముస్కాన్ పోరా. ప్రభు మనకు అర్థం కాలేదంట ప్రభు. చెప్పు వానికి అర్థమైనట్టు. ఏయ్, రే. ఇది పసలు చేసేటప్పుడు మనం చేసే సౌండ్ కదా. మన భాష కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది ప్రభు. వాడు పిలుస్తాడు చూడు. ఓహో సరేలే. ప్రభు వాడు ఏం చెప్తున్నాడు? వాళ్ళ మనిషిని కాకపోయినా వాళ్ళకి బాగా నచ్చేసినామంట, వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేస్తారంట. అందంగా ఉంటుందా? బాగానే చూస్తూనే తెలియట్లేదా? సగం బట్ట, చినిపోయిన డ్రెస్సు, ఇంచుమించు నీలాగానే ఉంటుంది. ఏ ప్రభు అమ్మాయిని చేసుకోరా. ఎందుకు చేసుకోని? వీడికి అమ్మాయిలు దొరకడు కష్టంగా ఉందంటే దానికి ఇలా బలాలు తోడు అడ్డు వస్తాడా? మాటల్లో నచ్చేసింది ప్రభు. A few moments later. నిజంగానే దొరికొస్తాడేంటి? ఎందుకు భయపడుతున్నారు ప్రభు? నువ్వు పెద్ద వీరులు లెక్క మాట్లాడకు. తిన్నికేమో ముందు ఉంటావు, యుద్ధానికేమో ఎంకుంటావు. సైన్యం అంతా యుద్ధం కురితే నువ్వేమో చెట్లలో కురుకు. అంత అయిపోయినాక మెల్లగా వచ్చి మొగట్లలో నిలబడుతూ. నీకెట్టా తెలుసు ప్రభు? నేను కూడా నియంగానే వచ్చింది. కానీ ప్రభు ఇప్పుడు పారిపోతున్నా కావచ్చు, ఒకప్పుడు యుద్ధం చేస్తేనే నాకు సైన్య అధ్యక్షుడి పదం ఇచ్చింది. అప్పుడు నీకు ఎట్లా ధైర్యం వచ్చింది? కానీ ప్రభు అప్పుడు శత్రు సైన్యాన్ని పాకిస్తాన్ అనుకుంటాను. చూసారా ప్రభు, పాకిస్తాన్ పేరు వింటే మీ ధైర్యం కూడా ముందుకు వచ్చింది. అయితే ఈ యుద్ధం క్యాన్సిల్ చేసాయి, కాలకేయుతో ఎల్లుండి వస్తామని చెప్పు. అయితే ఈరోజు సిఎస్కేకి పంజాబ్కి మ్యాచ్. భారత్ మాతాకి.